ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. చూచున్న దేవుడు నీవే అనే పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఈ మాట హాగరు అనే ఆమె ఐగుప్తురాలు, ఒక దాసత్వంలో ఉన్న ఆమె ఈ మాట చెప్తుంది. ఆ దేవుడికి ఒక కొత్త పేరుతో ఆయనను పిలుస్తుంది. ఆ కొత్త పేరే ఎల్రోహి దేవా, నన్ను చూచువాడా. ఆమె యొక్క జీవిత అనుభవం ఎలా ఉంది అని అంటే, తను దేవుని చూడకన ముందు తన బ్రతుకు చాలా డిఫరెంట్గా ఉంది. ఏది కూడా అనుకూలంగా లేదు. తను అనుకున్నది ఒకటైతే జరుగుతుంది ఒకటి. తన యజమానురాలు దిక్కు నుంచి పారిపోతూ ఉంది. ఒకవేళ పారిపోయినా ఏదైనా మంచి ఏరియాకి పారిపోతుందంటే తన అరణ్యంకే పారిపోతూ ఉంది. ఒంటరిగా ఉంది, పరదేశు స్థితిలో ఉంది. ఆమెకు సహాయం అను స్థితి ఎక్కడ నుంచి కనబడట్లేదు. ఒక నిరీక్షణ అనేది ఎక్కడ కనబడట్లేదు. అట్టి స్థితిలో దేవుడు ఆమెను దర్శించిండు. కేవలం అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిండు కాబట్టి దేవుడు ఆమెను దర్శించుటకు దిగి వచ్చిండు. ఆ అరణ్యంలో పారిపోతున్న బ్రతుకులో తిరిగి మరలా తన యజమానురాలికి కింద పంపించిన వారుగా ఉన్నారు. అట్టి దేవుడు ఆమెను దర్శించినప్పుడు ఆమె యొక్క దృక్పథం, ఆమె యొక్క ఆలోచన అంతా మారిపోయింది. ఆమె బ్రతికే పూర్తిగా మారిపోయింది. ఆమె ఈనాడు దేవునికే పేరు పెట్టగలిగింది, దేవుని చూడగలిగింది, దేవుడు నన్ను కూడా దృష్టిస్తున్నాడని చూడగలిగింది, దేవుడు నా గురించి కూడా ఆలోచన కలిగి ఉన్నాడని చూడగలిగింది. ఈనాడు నీవు కూడా అదే ఒంటరి స్థితిలో ఏ నిరీక్షణ లేదు, ఏ ఆశ లేదు, సహాయం ఎక్కడి నుంచి రాదు అని అనుకున్న సందర్భంలో ఒకవేళ నీవు కూడా ఉంటే దయచేసి దేవుని దగ్గరికి రా. అనేకులను చూస్తున్న దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. నీ యొక్క బ్రతుకును చూస్తున్నాడు. నీ యొక్క వర్తమానమే కాదు, నీ యొక్క భవిష్యత్తు కూడా ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు. కనుక మనం కూడా ఈనాడు దేవుణ్ణి ఎల్రోహి దేవా, నన్ను చూచువాడా అని పిలుద్దామా? రండి ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఈ సకల సృష్టిలో దేవా, అనంతమైన వాటిలో దేవా, అల్పమైన నన్ను కూడా దృష్టించినందుకు నీకు వందనాలు. నా యొక్క ఆలోచన, నా యొక్క భవిష్యత్తు గురించి కలిగి ఉన్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నా. దేవా, దయతో నిన్ను దృష్టించినట్లుగా, నిన్ను చూడునట్లుగా నాకు కళ్ళను దయచేయమని ప్రార్థిస్తూ, అటువంటి దృష్టి నాకు అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.